వెల్కమ్ టు డాలస్ టాకీస్. ఈ వీడియోలో మనం శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ మరియు సిద్ధార్థ్ నటించిన భారతీయుడు 2 చిత్రం గురించి మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే భారతీయుడు పార్ట్ 1 కాలమానం ప్రకారం 1996లో సేనాపతి భారతదేశాన్ని విడిచి విదేశాలకు వెళ్లిపోతాడు. ఇన్ని సంవత్సరాల తరువాత కొంతమంది యువకులు నేటి సమాజంలో జరిగే అవినీతిని తట్టుకోలేక కమ్బ్యాక్ ఇండియన్ అంటూ సోషల్ మీడియాలో ట్యాగ్ చేసి ఆ పోస్ట్ ని వైరల్ చేస్తారు. ఆ పోస్ట్ ని తైవాన్ లో ఉన్న భారతీయుడు చూసి దానికి కమింగ్ సూన్ అని రెస్పాండ్ అవుతాడు. మరి తైవాన్ నుంచి సేనాపతి ఇండియాకి ఎలా వచ్చాడు, ఇండియాలో జరుగుతున్న అవినీతిని ఎదుర్కోవటానికి తను ఏ మార్గాన్ని ఎంచుకున్నాడు, చివరికి తాను అనుకున్నది సాధించాడా లేదా అని తెలుసుకోవటమే మిగిలిన సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే భారతీయుడు పార్ట్ 1 ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచి పార్ట్ 2 కథని అల్లుకున్న విధానం బాగుంది. అయితే ఆ కథని నేరేట్ చేసిన విధానం మాత్రం అవుట్ డేటెడ్ గా అనిపించింది. మనకి భారతీయుడు పార్ట్ 1 లో ఏదైతే కోర్ ఎమోషన్ ఉందో ఆ ఎమోషన్ ని క్యారీ చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడు అనిపించింది. మేకప్ అంటే ఇలా ఉండాలి అని అనిపించే 1996 సేనాపతి మేకప్ కి ఇప్పుడు ఈ చిత్రంలో మనకి చూపించిన సేనాపతి మేకప్ కి ఎక్కడా పొంతన లేదు. ముఖ్యంగా సేనాపతి ఇంట్రడక్షన్ సీన్ లో అతని మేకప్ ఇంప్రెసివ్ గా అనిపించలేదు. అనిరుద్ధ్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం పూర్తిగా నిరుత్సాహపరిచాయి. అయితే అక్కడక్కడ భారతీయుడు 1 లో ఏఆర్ రెహమాన్ అందించిన నేపథ్య సంగీతం కొన్ని సందర్భాల్లో ఉపయోగించారు. అది మాత్రమే ఇంప్రెసివ్ గా అనిపించింది. స్క్రీన్ ప్లే లో భాగంగా సన్నివేశాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అంతేగాని ఇంపాక్ట్ఫుల్ గా మాత్రం అనిపించలేదు. విజువల్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం రిచ్ గా అనిపించాయి. మొదటి భాగం చాలా బోరింగ్ గా అనిపించింది, పూర్తిగా నిరుత్సాహపరిచింది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే సన్నివేశాలు కూడా అంత ఇంప్రెసివ్ గా అనిపించలేదు. అయితే చివరి 30 నిమిషాలు మాత్రం శంకర్ ట్రేడ్ మార్క్ టేకింగ్ లాగా రేసీగా అనిపించింది. చివరిగా దీనికి పార్ట్ 3 కూడా ఉండబోతుందన్న విషయం మనకు తెలుస్తుంది. దానికి సంబంధించి పార్ట్ 3 ఎలా ఉండబోతోంది అని ఒక 2-3 మినిట్స్ విజువల్స్ చూపించారు. అది ఇంప్రెసివ్ గా అనిపించింది. అలాగే పార్ట్ 3 ఖచ్చితంగా చూడాలి అనేటటువంటి ఇంపాక్ట్ ని మాత్రం క్రియేట్ చేసింది. మరొక విషయం, సేనాపతితో చేయించిన ఫైట్ సీక్వెన్సెస్ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. నటినట్ల విషయానికి వస్తే సేనాపతి క్యారెక్టర్ లో నటించిన కమల్ హాసన్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సినవి లేదు. యాజ్ యూజువల్ గా తన పర్ఫార్మెన్స్ తో అలరించారు. సిద్ధార్థ్ కూడా తన నటనతో అలరించాడు. అయితే 45 ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్ల కుర్రాడిలా కనిపించడం ఇంప్రెసివ్ గా అనిపించింది. ఎస్జే సూర్య క్యారెక్టర్ ని కూడా బాగా ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఈ పార్ట్ లో అతనికి పెద్దగా స్కోప్ లేదు. బహుశా పార్ట్ 3 లో ఎక్కువ అవకాశం ఉండొచ్చు. మరొక ఇంట్రెస్టింగ్ విషయం, సిజిఐ ద్వారా నేదుముడి వేణు, వివేక్ క్యారెక్టర్స్ ని ప్రజెంట్ చేసిన విధానం ఇంట్రెస్టింగ్ గా, ఇంప్రెసివ్ గా అనిపించింది. సిబిఐ ఆఫీసర్ గా బాబీ సింహ నటన కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఈ రివ్యూని మీకు అందించిన వారు ప్రపంచంలోనే మొట్టమొదటిగా అన్ని రకములైన విద్యా బోధనలను ఆన్లైన్ ద్వారా ప్రపంచ నలుమూలలా అందిస్తున్న సంస్థ ఈనైస్ నందు అన్ని వయసుల వారికి అవసరమైన ఐటీ, నాన్ ఐటీ, ఆర్ట్స్ అండ్ ఫిట్నెస్ క్లాసులు నేర్పించడంతో పాటు విద్యార్థులకు విదేశాలలో చదువుకునే అవకాశం మరియు ఉద్యోగ అవకాశాలని కల్పిస్తుంది. మరిన్ని వివరాలకు www.enice.com ని సందర్శించండి. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఈ వారం విడుదలైన భారతీయుడు 2 చిత్రం చివరి 30 నిమిషాలు మినహాయించి పూర్తిగా నిరుత్సాహపరిచింది. అయితే చివరి 30 నిమిషాల వలన భారతీయుడు పార్ట్ 3ని చూడాలి అనే ఇంట్రెస్ట్ ని మాత్రం క్రియేట్ చేసింది. డాలస్ టాకీస్ ఇస్తున్న రేటింగ్ 2/5. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్రతి వారం విడుదలయ్యే కొత్త చిత్రాల రివ్యూల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాలస్ టాకీస్ ఛానల్. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు హిట్ ది బెల్ ఐకాన్.